ఈశ్వరరావు లాంటి వాళ్ళు మీకు దొరకటం అంటే మా వాళ్ళు అదృష్టం కాదు, ఎన్నో జన్మల అదృష్టం. నిజంగా మేమేదో ఆయన పొగటానికి చెప్పటం లేదు. ఎందుకంటే సింపుల్ గా ఉంటాడు. ప్రభువులు ఏమైతే చెప్పాడో అదే పాటిస్తున్నాడు. హరే కృష్ణ ప్రభు, ప్రణామ్స్ ప్రభు. మీరు చెప్పింది మాత్రం ఇది చాలా చాలా మేమైతే ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టమే ప్రభు. నిజంగా అటువంటి ప్రభు వాళ్ళ సాంగత్యం దొరకడం అయితే మాత్రం చాలా చాలా అదృష్టం ప్రభు. ఇంతమంది ప్రచారం చేస్తున్నారు అసలు. సెంటర్ లో అంతమంది బ్రహ్మచారులను తయారు చేశాడు ప్రభు. అంత చిన్న వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ, మీది వాయిస్ బ్రేక్ అవుతుంది. హరే కృష్ణమ్మ, వినపడుతుందా? ఇప్పుడు రాజమండ్రి టెంపుల్ ఉంది, బ్రహ్మచారీస్ లేరు. నెల్లూరు టెంపుల్ ఉంది, ఇస్కాన్ టెంపుల్, పెద్దది టెంపుల్, కానీ బ్రహ్మచారీస్ లేరు. విత్ ఇన్ సెంటర్ లో అంతమంది బ్రహ్మచారి చేశాడంటే మధురేష్ ప్రభు ఎంత పవిత్రంగా ఉంటా. ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్ అంటారు. అంత ఈజీగా అండి భక్తులను తయారు చేయడానికి, ఒక్కని భక్తులను తయారు చేయడానికి అసలు ఎంత కష్టపడతాం. ఆయన ఇంతమంది భక్తుల్ని, ఇంత మంచి సెంటర్ ని, అంత మంచి భక్తులను తయారు చేయాలనంటే ఆయన ఎట్లా ఉండాలి? ఆయన ఎంత ప్యూరిటీ ఉండాల. ప్రేమ, ఆ ప్రేమ అన్ని కూడా మీకు మంచిగా మధురేశ్వరం మంచిగా మీకు ఇది చేస్తున్నాడు అనమాట. మంచిగా కేరింగ్ తీసుకుంటున్నాడు భక్తుల గురించి. అలాంటి ఉన్నట్టు మీ అదృష్టం. ఇంకా మీకు తెలిసినవి చెప్పండి ప్రభు, మా ప్రభు గురించి ఇంకా తెలిసినవి చెప్పండి ప్రభు. హరే కృష్ణ. ఎంత చెప్పినా కానీ తక్కువ మధురేశ్వర గురించి. ఎంతని చెప్పండి పాపం. అంత చిన్న వయసులో బ్రహ్మచారిగా ఉంటూ ఆయన పాదయాత్ర చేసి ఎంతో మంది ఉన్నారు భక్తులు. ఎన్నో సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు, కానీ అలాగే పొద్దుటూరు లాగా ఎక్కడా లేదు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి లోపల ఎన్ని చెప్పటం లేదు ప్రభుజీ కూడా. అయినా కానీ కూడా దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు అంటే అవన్నీ దిగమేం. తల్లిదండ్రులు కష్టాలు ఏం చెప్పుకోరు, పిల్లలకి చెప్పుకుంటారా? చెప్పుకుంటారా? బాధ చెప్తారన్నమాట. అలాగా మధురేశ్వరం ఎంత బాధను దిగమేనుకొని ఇంతమంది భక్తులను తయారు చేస్తున్నాడు అంటే ఇది మామూలు వ్యక్తి కాదు ఆయన. ఈ జీవనం ఉద్ధరించడానికి పొద్దుటూరుకు వచ్చాడు. భగవంతుడు అక్కడ డిసైడ్ చేశారనమాట ఆయన్ని. అదే ప్రభు అక్కడ. సో మంచిగా భక్తి మంచిగా చేస్తున్నాడు. మధురేశ్వర సంగతంలో చాలా అదృష్టవంతులు.